హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. మనము ఫ్రీ క్లాస్ అయితే స్టార్ట్ చేసాం కదా అండి. దాంట్లో 2 క్లాసెస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. బట్ థర్డ్ క్లాస్కి చాలా గ్యాప్ ఇచ్చేసాను, టైం కుదరలేదన్నమాట. అలాగే హెల్త్ ఇష్యూ కూడా ఉండింది. థర్డ్ క్లాస్లో ఇప్పుడు మెయిన్ మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏం కావాలి, థ్రెడింగ్ నీట్గా ప్రొఫెషనల్గా రావాలి కదా, దానికి టిప్స్ అయితే ఇందులో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే నేను ప్లేవుడ్ తీసుకొని ఒక 20-30 టైమ్స్ చుట్టుకున్నాను అనమాట. థ్రెడ్ చుట్టుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న ఎండ్ పార్ట్కి ఇలాగ గ్లూతో ఫ్లాటన్ చేసుకోవాలండి. ఫ్లాట్గా చేసుకోవాలి. థ్రెడ్ మొత్తాన్ని ఇలాగ ఫ్లాట్గా గ్లూ అప్లై చేసి ఫ్లాట్గా చేసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేసిన గ్లూ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ కోన్ యూస్ చేశానండి. ఈ కోన్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో దొరుకుతాయి, వాళ్ళతో అయితే ఒకసారి అడగండి. నేను ఆల్రెడీ మెటీరియల్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను. తర్వాత నా ప్రీవియస్ వీడియోలో అయితే ఉంటాయి నా మెటీరియల్స్ డీటెయిల్స్ అయితే. తర్వాత నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్కి 3 సైడ్స్ నేను గ్లూ అప్లై చేసేసి వీడియోలో చూపించిన విధంగా 3 సైడ్స్ మనం ఫస్ట్ అయితే స్టిక్ చేసేసుకోవాలి. అలా స్టిక్ చేస్తే ఆ థ్రెడ్ ఎక్కడ మూవ్ కాకుండా ఉంటుందన్నమాట. తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా, మొత్తం ఇలాగ ఫ్లాటన్ చేసుకోవాలండి. థ్రెడ్ని మొత్తం ఒకే దగ్గర చుట్టుకోకూడదు, మొత్తం ఫ్లాట్ చేసుకొని ఇలా చుట్టుకున్న తర్వాత బొటిన వేలుతో గట్టిగా ప్రెస్ చేసుకొని టైట్గా పట్టుకొని ఉండాలన్నమాట. మనం చుట్టేటప్పుడు కూడా కొంచెం టైట్గా చుట్టుకోవాలి, అప్పుడైతే మనకి థ్రెడ్ లూజ్ రాదు, అలాగే పోగులు మాదిరి కూడా కనిపించదు, బాగా నీట్గా ఫినిషింగ్ వేస్తుంది అనమాట. ఇలాగ చుట్టుకున్న తర్వాత కింద బొట్టిన వేలు పెట్టుకొని మళ్ళీ లోపలికి ఇలా చుట్టిన తర్వాత తీసి మళ్ళీ అది వచ్చిన దగ్గర మళ్ళీ బొట్టిన వేలుతో ప్రెస్ చేయాలన్నమాట. ఇలాగే థ్రెడ్ మొత్తం చుట్టుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనము బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేసేసుకోవాలండి. మీకు ఇంకా ఏమైనా ఆర్డర్స్ కావాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి, వీడియోలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇలాగ ఫుల్గా చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకున్నాం కదా చూడండి, కట్ చేసుకొని ఇలా కింద వైపునే మనము గ్లూ వేసుకోవాలన్నమాట. పైన వైపు వేస్తే అదంతా మంచి ఫినిషింగ్ అయితే రాదండి. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నేను తీసుకున్న లెంత్కి 6 కట్ బ్యాంగిల్కి 4 కట్ బ్యాంగిల్కి సరిపోతుందండి ఒక టైము. బట్ 2 కట్ బ్యాంగిల్కి 1 కట్కి అయితే 3 టైమ్స్ చుట్టుకోవాలి, 2 కట్కి అయితే 2 టైమ్స్ చుట్టుకోవాలన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. ఫైనల్గా మన థ్రెడ్ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.